నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు చేతులకి ఎక్కడ పడితే అక్కడ టాటూలు వేయించుకుంటున్నారు. ఆ టాటూలు వేయించుకోవటం వల్ల ఒక విషయం జరిగింది. ఏంటంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్ అయితే ఏమైందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ కావాలి అని అంటారు. బ్లడ్ కావాలి అన్నప్పుడు ఆ బి పాజిటివ్, ఏ పాజిటివ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ ఏమైందంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తికి, ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి సమానంగా ఉంటుంది, సెట్ అయిద్ది అనమాట. అయితే ఏమైంది, అతని చేతికి ఐ లవ్ యూ మమ్మీ అని, ఐ లవ్ యూ డాడీ అనో చేతికి టాటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు, మీరు టాటూ వేయించుకున్నారు, ఈ బ్లడ్ టాటూ వేయించుకున్న వాళ్ళ బ్లడ్ పేషెంట్స్కి ఎక్కించకూడదు అంటారు. ఇంకా ఎక్కడ చూసినా కూడా అతనికి సంబంధించిన బ్లడ్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ దొరకదు. ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక్క బ్లడ్డే సెట్ అవుతుంది. ఆ ఒక్క బ్లడ్ సెట్ అయితే ఎక్కిద్దామని చూస్తేనేమో టాటూ వేసుకున్న బ్లడ్ని ఎక్కించకూడదు అంటారు డాక్టర్ గారు. ఇంకా అప్పుడు ఆ మనిషి పరిస్థితి ఏమని అనుకోవాలి? ఇప్పుడు టాటూలు వేయించుకోవటం అంత అవసరమా అండి ప్రతి ఒక్కళ్ళు? అసలు టాటూలు వేయించుకోవటం వల్ల ఏంటి లాభం? ఆ టాటూల వల్ల ఏమన్నా యూజ్ ఉందా? ఇప్పుడు ఆ మనిషి ప్రాణం, ఆ టాటూ వల్ల మనిషి ప్రాణం పోతుంది కదా, ఎక్కడ అవైలబుల్ అవ్వలేదు కదా ఆ బ్లడ్. మరి ఏంటండి అసలు ఈ జనరేషన్? ప్రతి ఒక్కళ్ళు చేతుల మీద, కాళ్ళ మీద, ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడతాయి అక్కడ అసలు ఏ విధంగా టాటూలు వేయించుకుంటున్నారు. అది మంచి విషయం కాదండి. టాటూలు అసలు వేయించుకోకూడదంట. డాక్టర్స్ కూడా పరిశోధనలో చెప్తున్నారు, టాటూలు వేయించుకోవద్దు అని. ఇంకా అది మీ ఇష్టానికే వదిలేస్తున్నానండి. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందజేశాను, తప్పుగా అనుకోవద్దు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.